నమో నారాయణాయ. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం తులసీదేవి యొక్క మంత్రాలను, వాటి యొక్క అర్థాలను, వాటిని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాలను తెలుసుకుందాం. ముందుగా వృందాయై తులసీదేవ్యై ప్రియాయై కేశవస్య చ విష్ణుభక్తి ప్రదే దేవి సత్యవత్యై నమో నమః. మరొక్కసారి విందాం. వృందాయై తులసీదేవ్యై ప్రియాయై కేశవస్య చ విష్ణుభక్తి ప్రదే దేవి సత్యవత్యై నమో నమః. అనగా వృందాదేవి మరియు తులసిమాత కేశవునకు ప్రియమైన దేవి, విష్ణువుయందు భక్తి కలిగి సేవ చేసి అత్యున్నత స్థానాన్ని కలిగి ఉండి సత్యవంతమైన దేవి, నీకు నమస్కరిస్తున్నాను. తరువాత మంత్రం భానువారం వినాదుర్వం తులసీం ద్వాదశిం వినా జీవితస్య వినాశాయ న విసిన్వీత ధర్మవిత్. మరొక్కసారి విందాం. భానువారం వినాదుర్వం తులసీం ద్వాదశిం వినా జీవితస్య వినాశాయ న విసిన్వీత ధర్మవిత్. అనగా ఎక్కువ కాలం ఆయుష్ కోరుకునేవారు ఆదివారం దర్భగడ్డిని, ద్వాదశి నాడు తులసిని తెంపరాదు. ఇలా చేసినట్లయితే ఆయుష్ తరిగిపోవును. తరువాత మంత్రం తులసి ఆకులను కోసే ముందు జపించాల్సిన మంత్రం ఓం తులసి అమృత జన్మాసి సదాత్వం కేశవప్రియ కేశవార్ధం సినోమి త్వాం వరదాభవ శోభనే. మరొక్కసారి విందాం. ఓం తులసి అమృత జన్మాసి సదాత్వం కేశవప్రియ కేశవార్ధం సినోమి త్వాం వరదాభవ శోభనే. అనగా ఓ తులసి మాత, అమృతం నుండి జన్మించిన మరియు కేశవునకు ప్రియమైన దేవి, ఆ కేశవుని పూజ కొరకు నీ ఆకులను సేకరిస్తున్నాను. నాపై కరుణ చూపుము. ఈ మంత్రాలను పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఎవరైతే ఈ మంత్రాలను ప్రతినిత్యం శ్రద్ధాభక్తులతో పఠిస్తారో వారి చెడు కర్మల ప్రభావం తగ్గును, అనారోగ్య సమస్యలు తగ్గును, ఒత్తిడిని ఆందోళనలను తగ్గించి ప్రశాంతత కలుగజేయును. ఓం నమో నారాయణాయ.